హాయ్ అండి, నా పేరు లక్ష్మణ్ పోతుల. మాది కాకినాడ జిల్లా తుని దగ్గర ఉన్న ఎస్ఎన్వరం గ్రామం. నేను ప్రస్తుతం వ్యాపారం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఆ వ్యాపారానికి సంబంధించిన వీడియో అనో కాకుండా ప్రస్తుత కాలంలో ఒక వార్తను మనం అందరం కూడా చూసాం. ఒక మదర్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. మానసికమైన వ్యాధితో తను బాధపడుతుంది, ఒంటరితనంతో అని చెప్పుకొస్తున్నారు. మన చుట్టూ మనతో పాటు తిరుగుతూ మనతో పాటు ఆనందంగా ఉంటున్నట్టున్న నీకు తెలిసిన ప్రతి 10 మందిలో ఒకరికి మానసికమైన ఆరోగ్య సమస్య ఉన్నది. ఇది నేనెందుకు చెప్తున్నానంటే నేను అనుభవించాను, ప్రస్తుతం అనుభవిస్తున్నాను. అనిపించిన నేను ఈ విషయాన్ని తెలియజేస్తే కొంతమందికి ఈ సమస్య నుండి బయటపడే మార్గాన్ని తెలియచేసిన అవుతాను. కాబట్టి సిగ్గుపడకుండా, భయపడకుండా, ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకుండా నేను ముందుకు రావడం జరిగింది. జరిగిన విషయాన్ని చూసి చాలా మంది ఈ మాత్రం దానికి ఎలా చేసుకోవాలా, ఎందుకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళే జీవితాన్ని కొనసాగిస్తున్నారు కదా అంటే చెప్పడానికి చాలా బాగుంటుంది. అది పడే మాలాట వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే లోపల దహించి వేస్తూ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేం. ఆ టైంలో ఏ కెమికల్స్ రిలీజ్ అవుతాయో తెలియదు. బయట వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినబడవు. గుండె దడగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, బ్రతుకు మీద కానీ చేసే పని మీద కానీ చాలా చికాగ్గా ఉంటుంది. ఇదంతా ఏది నచ్చదు, సౌండ్ నచ్చదు, స్నేహితులు నచ్చరు, కుటుంబం నచ్చదు, ఏది నచ్చదు. ఆ స్థితి నుంచి బయటపడాలంటే అదృష్టవంతులై ఉండాలి. నేను అదృష్టవంతుడే, ఎందుకంటే నాకు 2008లో ఈ సమస్యకి బీజం పడింది. 2008లో నాకు ఈ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఆ బాడీ అంతా వణుకుగా, ఆందోళనగా కనిపించింది. 1-2-3 సార్లు ఫేస్ చేసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చి నాకు బాగా కావాల్సిన వ్యక్తికి ఫోన్ చేసి నేను డాక్టర్ని కలవడం జరిగింది. డాక్టర్లు టెస్టులు అన్ని చేసిన తర్వాత ఈసీజీ అన్ని చేపించి అంతా బాగానే ఉంది, సవ్యంగా ఉంది, మెడిసిన్ ఇవ్వడం, మరలా వారం రోజుల తర్వాత సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వడం, ఇలా 2-3 సందర్భాలు అయిన తర్వాత 4వ సందర్భంలో ఒక డాక్టర్ కలిసిన తర్వాత ఆయన కూడా అన్ని రకాలుగా టెస్ట్ చేసి అంతా బాగుందని చెప్తూ ఇదేదో మానసికమైన ఆందోళన కనపడుతుంది ఈ అబ్బాయిలో, అవసరమైతే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన మొట్టమొదటిసారి ఒక డాక్టర్ నాకు చెప్పడం జరిగింది. కామన్ గా మన సమాజంలో నీకు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళరా వింటుంటాం. అంటే మెంటల్ అనేసరికి సమాజంలో మనల్ని ఎలా చూస్తారో ఇట్లా అంటారేమో, లేకపోతే మెంటల్ హాస్పిటల్లో ఉంచేస్తారేమో అనే ఈ భావనలు నాలో కొద్ది కాలం పాటు మానసిక వైద్యుల్ని కలవెనకుండా అడ్డుకున్నాయి. ఈ ప్రయత్నంలో నా స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, నా భార్య కానీ నాకు చాలా అండదండగా నిలిచారు. వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా నా భుజం తట్టారు. అలాగే వాళ్లతో పాటు సమస్య అనుభవించి నేను ఎట్టి పరిస్థితులను కూడా దీన్ని ఎదుర్కోవాలి, నేను బ్రతకాలి, నన్ను బాగా చూసుకుని నా కుటుంబానికి నేను ఉండాలి అని నేను చాలా గట్టిగా నిర్ణయించుకుని ఎన్నో రాత్రులు నేను దాని మీద పోరాటం చేయడం జరిగింది. ఆ టైంలో స్వామి వివేకానంద గారి సూక్తులు బలహీనులకి ఈ భూమి మీద చోటు లేదు అనే సందర్భాన్ని నేను ఆసరాగా తీసుకుని ఎంతో స్ట్రాంగ్ గా నేను నిలబడ్డాను, నేను గెలిచాను కూడా. అయినప్పుడు కూడా ఎక్కువ కాలం దాంతో నేను ప్రయాణం చేయడం వల్ల, ఆ వ్యాధిని లోపల ఉంచుకొని నేను ఎక్కువ కాలం ప్రయాణం చేయడం వల్ల దాని తీవ్రత ఎక్కువగానే ఉండేది. ఇక చివరికి ఒకసారి వైద్యుడిని కలుద్దామని చెప్పి నేను డాక్టర్ గారిని కలిసిన తర్వాత డాక్టర్ గారు సమాచారం అంతా తీసుకుని నాకు మెడికేషన్ ఇవ్వడం జరిగింది. నేను 2008 నుంచి ఇప్పటికీ కూడా నేను ఆ మెడిసిన్ యూజ్ చేస్తాను. ఈ సమస్య ఎలా వచ్చిందని నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత జీవితంలో నిలబడాలి, గెలవాలనే తత్వంలో నేను ఇందులో కూరుకుపోయాను. ఇంతలా కూరుకుపోయానంటే నాకు నేనే సవాల్ విధించుకుని ఈ పోటీ ప్రపంచంలో మనల్ని ఎవరో చిన్నగా చూడకూడదు అనే తత్వంతో నేను ఆ పోరాటంలో ఒక ఫుల్ స్టాప్ కానీ కామాలు కానీ తెలియకుండా నిరంతరం వ్యాపారం గురించి ఆలోచనలు, ఈ జీవితాన్ని ఎలా పరిగెత్తాలి. నా చిన్నతనంలో కూడా నాకు ఊహ తెలిసి తెలియని టైంలో నాలో ఎవరు పెట్టారో తెలీదు, భయంకరం అంటే ప్రళయం వస్తుందని, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా మీదకి వచ్చి ఫిరంగులతో దాడి చేస్తారని కొన్ని నిమిషాల పాటు ఆలోచనలతో ఉండడం, ఆ భయమే చివరికి నన్ను ఇలా తీసుకొచ్చింది. ఇప్పటి కాలంలో సమస్యల గురించి నేను ఎందుకు మాట్లాడతానంటే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలు, స్కూల్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు నీకు మార్కులు సరిగ్గా రావట్లేదు, స్కూల్ యాజమాన్యం వాళ్ళకి ఉత్తీర్ణత శాతం పెరగాలి కాబట్టి వాళ్ళ ఒత్తిడి, ఇంట్లో పేరెంట్స్ ఒత్తిడి, అక్కడి నుంచి మొదలవుతుంది ఒత్తిడి. కొద్దిగా వయసు పెరిగిన తర్వాత టీనేజ్కి వచ్చిన తర్వాత తమ తోటి వారితో, వాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, వాళ్ళతో పోటీ పడడం. ఎప్పుడైతే డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కలిసి చేసే జర్నీలో ఖచ్చితంగా డబ్బు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని చిట్కారాలు అయితేనే విలువ ఇవ్వలేకపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ టీనేజ్లో వాళ్ళతో పోటీ, ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత వ్యసనాలు, ఇప్పుడు కొత్తగా ఫోన్, ఇలా ఒకటని కాకుండా మనసు లోపల చెప్తానే ఉంటుంది ఇది ప్రయాణం కరెక్ట్ కాదని, కానీ ఆ ప్రయాణం చేయవలసి వస్తుంది, అదే జీవితం. ఈ మీమాంసలో మనిషి ఇలా చేయకూడదని మనసు అంటున్నా బయట పరిస్థితులు అలా చేసేలా ప్రభావితం చేయడం, కొద్ది కాలానికి మనం అంటే మనకే నచ్చపోవడం జరుగుతూ ఉంటుంది. మీకు తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి మానసిక రోగం అయితే ఉన్నది. చిన్న స్థాయి పెద్ద స్థాయినా పక్కనడితే ఖచ్చితంగా ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మానసికమైన వ్యాధికి గురించి తెలియజెప్పే ప్రతి 1,00,000 మందిలో ఒక డాక్టర్ కూడా లేడు.
డబ్బున్న వాళ్ళకి ఈ సమస్యలే ఉండవు. వాళ్ళ మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మానసికమైన ఆరోగ్యానికి డబ్బు ఉన్నదా డబ్బు లేదా అని కాదు, మానసికమైన దృఢత్వం కావాలి. సో ప్రతిదానికి మన లిమిట్స్ ఎంత, మనం ఎలా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, కోపతాపాలతో ఉండాలా, ద్వేషాలతో రగిలిపోవాలి అన్న ఆలోచనలు మనం తెలుసుకోవాలి. మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యరశ్మి మన బాడీపై పడేటట్లు అందులో ఒక 15-20 నిమిషాలు మీకు నచ్చిన ప్రాంతంలో నచ్చిన సంగీతం వింటూ వాకింగ్ చేయడం అనేది మనసుకి చాలా ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇది ఎప్పుడు కూడా బయట వాళ్ళతో పోల్చుకోవడం అనేది చాలా తప్పుడు విషయం. ఎవరి పరిస్థితులు ఆలుకుంటాయి. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తే. వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళలో ఉన్నది నీలో ఉండదు, నీలో ఉన్నది వాళ్ళలో ఉండదు. డబ్బు అనేది అవసరమే, కానీ డబ్బు గురించి పూర్తిగా మన ఆరోగ్యాన్ని పనంగా పెట్టేసి అవసరం అయితే లేదని నా ఉద్దేశం. అలాగా ఈ సమస్య ఎక్కడవుతుందంటే అసూయ. పక్కవాడు వేగంగా పరిగెత్తుతున్నాడు, మనం పరిగెత్తలేకపోతున్నాం. మనం పరిగెత్తలేం కాబట్టి వాడికి కాలుకి అడ్డు పెట్టాలి. ఇదంతా కూడా మన బాడీలో చెడుని పెంచుతూ ఉంటది. నీకు నచ్చినట్లు నువ్వు బతకాలన్నప్పుడు కాలం మనల్ని ఎలా నడపాలో కాలమే నిర్ణయిస్తుంది. మనం వరకు పుట్టాలన్నది మనం నిర్ణయించుకోలేదు. ఏ పరిస్థితుల్లో మనం పెరుగుతున్నాం అన్నది కూడా మనకు తెలియలేదు. కానీ నీకు వచ్చిన తర్వాత నువ్వు చేసే ముఖ్యమైన పని ఏంటంటే మనసుని నువ్వు నియంత్రించుకోవడం. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన మనసుని, మన ఆలోచనల్ని నియంత్రించుకోవడం చాలా కష్టం. బయట వాళ్ళతో మనం పోరాటాలు చేస్తుంటాం, బయట వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం. నువ్వు ఒక గదిలో ఒంటరిగా కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించు. నీకు నచ్చిన విషయాన్ని మానేయాలనుకున్నప్పుడు దాంతో చాలా పోరాటం చేయాలి. అదే చాలా కష్టమైన పని. అసూయతో ఉండకండి, మనసుని విశాలం చేసుకోండి. గదిలో ఉండి తలుపులు వేసుకోవడం కాకుండా తలుపులన్నీ తెరిచి ఉంచినట్టు జీవితాన్ని ఉంచండి. ప్రతి దాన్ని సీక్రెట్గా, ప్రతి దగ్గర మనిషిలోని లోపాలను పట్టుకుని వెతకడం ఇదేం కాకుండా హాయిగా ప్రశాంతంగా ఉండండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఈ జీవితంలో జరుగుతూ ఉంటది. ఇంకా మీకు చెప్పాలంటే బాగా డబ్బున్నవాడు, 50% రూపాయి ఆదాయం లేనివాడు ఇద్దరు కూడా బతుకుతున్నారు భూమి మీద. ఎలాగా? నోటికి ఆహారం తీసుకుంటూ. నోటికి ఆహారం తీసుకోలేనంత స్థాయి అయితే ఇప్పుడు సమాజంలో లేదు. ఏదో రకంగా నోటికి ఆహారం అందుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. కక్షలు, సీక్రెట్లు, వాడు ఏం చేస్తున్నాడో వాడి గురించి తెలుసుకోవాలి అన్ని లేకుండా సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే సహాయం చేయండి. మీరు ఏదైనా పని చేసినప్పుడు ఫలితాన్ని అసలు ఆలోచించదు. ఫలితాన్ని భగవంతుడికి వదిలేయండి. పని చేయడం మాత్రమే మన పని. ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. అది నీకు ఏ రకమైన ఫలితాన్ని ఇచ్చినప్పుడు కూడా దాన్ని నువ్వు తీసుకో. నిజంగా మంచి ఉంటే, నీలో ఖచ్చితత్వం ఉంటే లేట్ అయినా కానీ నీకు మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా మనుషులతో అధికంగా పోటీ పడిపోవడం, వాడి డబ్బున్నవాడు మనం డబ్బున్నవాళ్ళు అని నటించాలి అవసరం లేదు. నువ్వులా ఉంటేనే హ్యాపీగా ఉంటావు. దీని గురించి చాలా విషయాలు నేను మాట్లాడదాం అనుకున్నప్పుడు కూడా నాకేదో ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. నిజానికి సమస్యలకి పరిష్కారం ఉంటుంది, కానీ ప్రాణానికి ప్రత్యామ్నాయం ఉండదు. ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకొని మానసికంగా ఒత్తిడి ఉన్న నీ కుటుంబంలో వారు కానీ, నీ స్నేహితులు కానీ ఎవరైనా కనపడి వాళ్ళని భుజం తట్టండి. వాళ్ళని ప్రాథమిక దశలోనే వైద్యానికి తీసుకెళ్ళినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. గురించి తర్వాత మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ.